ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ పరిశీలన తర్వాత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రయత్నం మన జరగాలి కదా, ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికి కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు, ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు, ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు, ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ ను కానీ డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయిందన్నారు. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ, అదే విధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కానీ చెయ్యాలి మీరు. ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఇస్ డిఫరెంట్, దిస్ టనల్ ఇస్ డిఫరెంట్, కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7 లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇలా అద్భుతంగా దాని నుంచి ఇలా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్కు, తెలంగాణకు ఇలా త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం. మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం. ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 9,000, 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్ పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీ వాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా? దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. వాటర్ నీళ్లు కలిసినాయట. సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నది అది వేరే అనుకో. మంత్రుల అనుభవరాహిత్య వైఫల్యమా? మొత్తం ఓవరాల్ గా బాధ్యత రాహిత్యం. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,00 కోట్లు ఇచ్చారు, కానీ ఎస్ఎల్బిసికి మాత్రం 2,000 కోట్లు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి. 2 టన్నెళ్లకు కూడా బేరింగ్లు పోయినాయి. ఇప్పుడు మనం పోయిన టన్నెల్ది బేరింగ్ పోయింది. ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఇదే నల్గొండ జిల్లాలో. ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ వాళ్ళని ముంచి ఆంధ్రకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా కట్టించిండు. కానీ ఇదే టన్నెల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం. ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి దా బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం. అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని. నిజంగా మేము పక్కన పెడితే అఖిలపక్షం పిలిచినాం. జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది. వీళ్ళిద్దరు కూడా వచ్చింది. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. వీళ్ళే అడిగితే 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేపించాం. అంటే 2 సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే 2 సార్లు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. డీ వాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డీ వాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం. 15 నెలలు ఇప్పుడు బేరింగ్ తెప్పేలేదు. ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు. ఒక మిత్రుడు అడిగండి పని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది భయ్. 15 మీటర్లు తవ్విండ్రా వీళ్ళు? మరి
15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మీటర్లన్నా మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా. మమ్మల్ని అడుగుతున్నారు కదా, సరే మేము సమాధానం చెప్పినాం. 12-13 కిలోమీటర్లు లోపల పోయినా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది, మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి, లూజ్ స్ట్రాటా వచ్చింది. అయినా మేము 13 కిలోమీటర్లు తవ్వాం. 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. 3,900 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. అయితే 15 నెలల్లో మీరు 15 మీటర్లు తవ్వినరా? బేరింగ్ ఏదాలే ఇంతవరకు వచ్చని ప్రెస్ మీట్లు రాసి విలేకరుల చేతులు అడుగుతున్నాయి, కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు. చెప్పబట్టి ఇప్పటికో 100 ఉపన్యాసాలు కూర్చుంటారు వీళ్ళు. బేరింగ్ అయితే ఇంతవరకు రాలే. సో ఈ రకంగా ఇప్పటికైనా ఈ అనవసరమైనటువంటి రాజకీయాలు మానండి. ఎందుకు ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడినా తెలుసా భాయ్ సాబ్? ఇక్కడి నుంచే ఉత్తమ్ గారు మాట్లాడిండ్రు, ఇక్కడి నుంచే జూపల్లి గారు మాట్లాడిండ్రు, ఢిల్లీ నుంచి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కనుక నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. యాక్చువల్గా మేము 5 రోజులు సంయమనంగా ఉన్నాం. తమ తప్పిదాలను తమ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బుర్ర చల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పటికైనా రాజకీయాలు మానండి. యుద్ధ ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. మధ్య నడుమ వారికి లోపలికి అనుమతించారు. కొద్ది